వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో గోపూజ మహోత్సవం పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. గోవును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శ. తమిళనాడు పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత జల్లికట్టు పోటీలను వీక్షించిన రాహుల్ గాంధీ. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ గోవా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం. నిర్మల్ జిల్లా ముధోల్లో బీఎస్పీ వ్యవస్థాపకురాలి జన్మదిన వేడుకలు, మాయావతి 65వ జన్మదినాన్ని నిర్వహించిన నాయకులు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, మేఘతోటి సుచరిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గోవును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. సరైన పోషణ లేక ఎన్నో గోవులు మృత్యువాత పడ్డాయని, దానిపై స్పందించని ముఖ్యమంత్రి నేడు గుడికో గోమాత అంటూ విలక్షణ నటనకు తెరతీశారని ఎద్దేవా చేశారు. ఇడుపులపాయలో క్రూర మృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టడం విడ్డూరం అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. రథాలు తగలబెట్టి విగ్రహాలను ధ్వంసం చేయించి మరోవైపు పూజల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలని, లేదంటే అదే మంటల్లో ప్రజలు వైసీపీని వేస్తారనడంలో సందేహం లేదని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం దేశంలో తెలుగు వారికి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ కనుమ. అందులో రైతులు ఎక్కువగా చేసుకున్నటువంటి పండగ కనుమ. ఈరోజు ఏవైతే గోవులు ఉన్నాయో గోవులకి పూజ చేయడం, గోవుల్ని ఈరోజు ఆరాధించడం మనకి శాస్త్రోక్తంగా వచ్చినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి హిందువులు ఆరాధించినటువంటి దేవుళ్ళ పైన దాడులు జరగడం చాలా హేయమైనటువంటి చర్య. ఈరోజు చూస్తుంటే కొంతమంది కావాలని, అది వాస్తవమా కాదా ప్రభుత్వం తెలియచేయాలి. ఈరోజు బీజేపీ గారు, ముఖ్యమంత్రి గారు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు వస్తున్నటువంటి వార్తలు చూస్తే కొంతమంది క్రిస్టియన్స్ కావాలని చెప్పి హిందూ దేవాలయాలపైన దాడి చేసినట్టుగా సమాచారం మనం చూస్తున్నాం. అది వాస్తవమా కాదో ఈరోజు ప్రభుత్వం తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే అందరం అన్ని మతాలకి గౌరవించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే అన్ని మతాలు సమానంగా ఉన్నప్పుడే, అన్ని మతాలు గౌరవించబడినప్పుడే సమాజం గౌరవించబడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో 19 మాసాలుగా హిందూ దేవాలయాలపైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి తీరాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దేవాలయాలపైన దాడి జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకుంటే ఈ దాడులు జరిగేవి కాదు. మొదటి రోజు దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా ప్రభుత్వం పరిగణిస్తుంది, యాక్షన్ తీసుకుంటుందని చెప్తే రెండో దాడి జరిగేది కాదు. ఒకవేళ రెండో దాడి కూడా జరిగేటప్పుడు ముఖ్యమంత్రి స్వయానా వెళ్లి దేవాలయాన్ని సందర్శించి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఖబర్దార్ ఎవరైనా ఇటువంటి దాడులు చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఒక హెచ్చరిక చేస్తే మిగిలినటువంటి దాడులు కూడా జరిగేవి కాదు. కానీ 140 దాడులు జరిగినంత వరకు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కుంభకర్ణుల్లా నిద్రపోయారు. తమిళనాడు పర్యటనలో భాగంగా మదురై జిల్లాలోని అవనియాపురంలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీక్షించారు. జల్లికట్టులో పాల్గొన్న యువకుల్ని కలుసుకొని ఆయన ముచ్చటించారు. It was quite a lovely experience to see Tamil culture and history in action. தமிழக மக்களுக்கு என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். இந்த அற்புதமான விழாவை பார்க்கிற பொழுது எனக்கு மிகவும் மகிழ்ச்சியாக இருந்தது. விழாவிலே பங்கெடுத்துக் கொண்டவர்களை பார்க்கிற பொழுதோ மகிழ்ச்சியாக இருந்தது. I am happy to see that Jallikattu is being organized in a systematic and safe way, so that both the bulls and the youngsters are safe and everybody is taken care of. இந்த நிகழ்ச்சியை ஏற்பாடு செய்திருப்பவர்களை பார்க்கிற பொழுது எனக்கு மகிழ்ச்சியாக இருந்தது. ஜல்லிக்கட்டுவில் கலந்து கொண்டவர்களோ, இந்த காளை மாடுகளோ, இந்த ஏற்பாடுகளோ எனக்கு மகிழ்ச்சியை தருகிறது. And I have specifically come here
because I think Tamil culture, Tamil language, Tamil history are essential for the future of India and need to be respected by everybody in India. நான் இந்த நிகழ்ச்சிக்காக மட்டுமே தனியாக இங்கே சிறப்பாக வந்திருக்கிறேன். இந்த நிகழ்ச்சியை காண வேண்டும் என்பதற்காகவே வந்திருக்கிறேன். தமிழினுடைய கலாச்சாரமோ தமிழினுடைய சிறப்போ இந்தியாவிற்கு மிகவும் இன்றியமையாதது. எனவே அதை கொண்டாடுவதற்காக அந்த மகிழ்ச்சிக்காக நான் வந்திருக்கிறேன். I have come here to give a message to those people who think that they can run roughshod over the Tamil people, who think they can push aside Tamil language and Tamil culture. தமிழ் மொழியையோ தமிழ் கலாச்சாரத்தையோ பரப்புவதற்காக சிறப்பாக செயல்படுத்துவதற்காக செயல்படுகிறவர்களை நான் பாராட்டுகிறேன். நான் மகிழ்ச்சி அடைகிறேன். அதற்காக வந்திருக்கிறேன். I have received tremendous love and affection from the people of Tamil Nadu, and it is my duty to stand with the people of Tamil Nadu and protect their history, their culture and their language. தமிழக மக்களோடு நிற்க வேண்டியது என்னுடைய கடமையாக நான் கருதுகிறேன். நான் அப்படி நிற்பேன். அவர்களுடைய கலாச்சாரத்தை நான் அறிந்து கொண்டிருக்கிறேன். எனவே தமிழக மக்களோடு நிற்க வேண்டியது என்னுடைய கடமை என்று நான் கருதுகிறேன். So I have come here also to learn about your culture, about your feelings, about your history. நான் இங்கே வந்திருப்பது உங்களுடைய உணர்ச்சிகளை பாராட்ட, உங்களுடைய இலட்சியத்தை பாராட்ட, உங்களுடைய கலாச்சாரத்தை பார்க்க. కర్ణాటక రాష్ట్రం ధారవాడ గోవా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ధారవాడ నుంచి గోవాకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును టెంపో ఢీకొనడంతో 11 మంది దుర్మరణం చెందారు. పొగమంచు అధికంగా ఉండటంతో ఎదురెదురుగా 2 వాహనాలు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సంఘటనలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో 2 పురుషులు, 9 మంది మహిళలు ఉన్నారు. మృతదేహాలను ధారవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ముధోల్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఎస్పీ నాయకులు ముధోల్ మండల కేంద్రంలోని పూలే చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గంగాధర్ కుమార్, బిందు, వందే మాతరం ధమ్మాపాల్, మధుకర్, అనిల్, రమేష్, భీమ్ ఆర్మీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. मायावती जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मायावती जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। महात्मा ज्योतिबा फुलेचा विजय असो, डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय असो, मायावतीचा विजय असो, आंबेडकरांचा विजय असो, धर्मांचा विजय असो। जिंदाबाद बहुजन समाज पार्टी, जिंदाबाद बहुजन समाज पार्टी, जिंदाबाद जिंदाबाद जिंदाबाद। ఈరోజు ముధోల్లోని పూలే చౌరస్తాలోని పూలే విగ్రహం దగ్గర
బహెన్జీ మాయావతి గారి 65వ పుట్టినరోజు వేడుకలను బీఎస్పీ నాయకులైనటువంటి కుమార్, అదేవిధంగా మధుకర్, అదేవిధంగా సాహెబ్రావు అన్న గారు, అదేవిధంగా అనిల్ వాగ్మారి, మా యూత్ సభ్యులందరూ కూడా, అదేవిధంగా వందే మాత్రం అన్న గారు, గంగాధర్ సార్ గారు, అదేవిధంగా యూత్ సభ్యులందరూ కూడా ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా బహెన్జీ మాయావతి గారికి మద్దతు తెలుపుతూ మీరు ముందుకు పదండి, మేము మీ వెనుక ఉంటామనేటటువంటి నినాదాలతో ఇక్కడ మేము వేడుకలను జరుపుకోవడం జరిగింది. అందరికీ జై భీమ్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మారుమూల కుగ్రామమైన బాబ్జీపేట గ్రామస్తులు ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తా నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నగదు ప్రోత్సాహకంగా అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సాయం డబ్బులను ఇచ్చోడ మండల కేంద్రంలో గల టీజీబీ బ్యాంకు అధికారులు కట్ చేసుకున్నారని ఆరోపించారు. బ్యాంకు అధికారులు ఎలాంటి అప్పులు ఉన్నా రైతు బంధు డబ్బులు కట్ చేయవద్దని నిబంధనలు ఉన్నా కట్ చేసుకున్నారని మండిపడ్డారు. తాము కుగ్రామంలో ఉండే గిరిజనులమని, ఈసారి పంటల పండగ చాలా నష్టపోయామని తెలిపారు. రైతు బంధులో వచ్చిన పెట్టుబడి సాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా కట్ చేసుకోవడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చోడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ స్పందించి కట్ చేసిన డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో బాబ్జీపేట గ్రామస్తులు శాంతించారు. చెప్పింది చేయలేరు చేసిండ్రు అని కూడా అర్థం చేసుకొని రాష్ట్రానికి కానీ అదే విధంగా అనేక విధాలుగా ప్రజానికాన్ని రైతులు అన్నం వ్యక్తనే ఈరోజు అనేక విధాలుగా నడుస్తున్నాయి. కానీ ఆ యొక్క రైతు గోడును ఎవరు వినిపించడం లేదు. అయితే అదే విధంగా మన ఒక రాష్ట్ర ప్రభుత్వము రైతు పెట్టుబడి సాయం అని ఇచ్చిన డబ్బులన్నీ చూసి మా యొక్క చాదక బాధలను వెంటనే పరిష్కరించుకొని ఎలాంటి అప్పులలో కట్ చేయకుండా మా యొక్క రైతు సాయాన్ని మా ఖాతాలో డైరెక్ట్ జమ చేసుకొని మేమే లేపేటట్టు చేస్తానికి తంటలేదు. క్షేమం గురించే చెప్తున్నా. 60 పైసలు పడి 2 రూపాయలు వడ్డీ పడుతున్నాయి. అవసరమా? మీకు రెన్యువల్ చేసుకుంటే మీకే ఫాయిదా ఉన్నది కదమ్మా. కట్టడం వల్ల అది ఎటో పోతలేదు కదా. మీ వడ్డీ అలా భర్తలు ఉన్నారనుకోండి, వచ్చినప్పుడు ఎవరు వస్తే వాళ్ళది. ఇప్పుడు మేము మీ ఊరికి రమ్మన్నా వస్తాం, అక్కడ మీటింగ్ పెట్టి మీకు చెప్పమన్న విషయాలన్నీ కూడా చెప్తాం. అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, ఎవరెవరి పేరున ఎంత కట్టయిందో అన్నీ వివరంగా ఉంటాయి. దాంట్లో మీకు వడ్డీ భారం పడకూడదని ఒక సంకల్పంతో చేసినాం. మీ ఇష్టము. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటా, 3 రూపాయల వడ్డీ కట్టుకుంటా, మీ ఇష్టం. మరి మీ క్షేమం కోరే అది చేశాము. అది కూడా సోమవారం నుంచి వచ్చి మొత్తం తీసుకుపోండి, ఏం బాధలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని మందాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ జిల్లా స్థాయి పోటీలను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కె నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో క్రీడలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. క్రీడలు యువతకు స్నేహభావంతో పాటు మానసికంగా, శారీరకంగా ఉత్సాహం అందిస్తాయని అన్నారు. ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నుతి రమేష్, స్థానిక సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, రామన్నపేట సిఐ శ్రీనివాస్, ఒలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్, వాకిటి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పండి.
సార్ పట్టుకోండి చాలా ఓకే ఓకే సార్ ఒక్కటి సార్ సాగరండి సార్ చాలుతో సత్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. దేశంలో కమలేశం గారు చాలుతో సత్కరించాల్సిందిగా మనవి. వాకింగ్, జిమ్ ఇవన్నీ చేయడము అలవాటు చేసుకుంటే సార్ చెప్పినట్టు నెక్స్ట్ మనం ట్రైనింగ్ మన నెక్స్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసేంత లోపల హెల్తీగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం మనం అందరం. ఈరోజు ఈ క్రీడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే మనము చూస్తున్నాం ఈ ఆధునిక కాలంలో ఈ క్రీడలన్నీ కూడా ఊర్లో మనము మర్చిపోతూ మనకుండే మొబైల్ ఫోన్స్ కావచ్చు, మనకుండే ఒక బిజీ లైఫ్ లో కావచ్చు, మనము వీటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకుండే ఈ స్ట్రెస్డ్ లైఫ్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సేపు, అది నడక కావచ్చు లేకపోతే ఏదైనా ఆట కావచ్చు, ఏదో ఒకటి ఆడినట్టు ఏదో చాలా బాగుంటుంది. మనం పొలం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు చాలా మంది బైక్ లో కార్ లో వెళ్తుంటారు అనుకుంటున్నాను అదే. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఊర్లో ఎక్కడన్నా మనం డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అనేది ఎవరికో ఒకరికి వచ్చినట్టు మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు చాలా దాదాపు ఫ్యామిలీలో కుటుంబంలో ఒకరు ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితులు మనకు వస్తున్నాయి. మనం తినే ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే రెడీమేడ్ ఫుడ్స్ ఉండడం వల్ల వీటిల్లో క్యాలరీస్, ఎనర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల మనము. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఇబ్బందులున్నా సీఎంఆర్ఎఫ్ కింద అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, సిఐ, ఎస్ఐ, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 33 గ్రామాల్లో 45 రోజుల పాటు పార్వేట ఉత్సవాలు వేడుకలు జరగనున్నాయి. పార్వేట ఉత్సవంలో శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, ఆలయ ఈవో నర్సయ్య పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సంక్రాంతి పండుగ సందర్భంగా బోధ్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు చిన్నారులు వేసిన ముగ్గులు సృజనాత్మకంగా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నాయన్నారు. బోధ్కు చెందిన మాసం అనిల్ సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న అతి చిన్న పాపకు ఎమ్మెల్యే తన జేబులో నుంచి 1000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీడీఓ వీడీసీ అధ్యక్షుడు గంగాధర్, మాసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ సభ్యులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం స్థానిక అంబేద్కర్ చౌక్లో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి 65వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఎస్పీ కోఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్, జిల్లా అధ్యక్షుడు పట్ల బాపురావు, సెక్రటరీ హరినాథ్, జనరల్ సెక్రటరీ పాముల మనోజ్, పార్లమెంట్ కోఆర్డినేటర్ మొసరం జంగుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్ మాట్లాడుతూ మనువాద రాజకీయ శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొందని చెప్పారు. కోఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్ సార్ గారికి, అదేవిధంగా జిల్లా నాయకులకు, నిర్మల్ జిల్లా నాయకులకు అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కాశీరామ్ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ముందుకు తీసుకురావడం వల్ల మన బహుజనుల అధికారాన్ని సాధించడానికి ప్రయత్నంగా బీఎస్పీ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ యొక్క బీఎస్పీకి అధినేత్రిగా మాయావతి గారు కొనసాగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని మంజిరం తండా గ్రామంలో క్రికెట్ పోటీలను జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ ప్రారంభించారు. జ్వాలాముఖి యూత్ అసోసియేషన్ వారు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, సర్పంచ్ చందర్ సింగ్, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు బత్తిని సుధాకర్, గాజుల రాకేష్, జ్వాలాముఖి యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నరసరావుపేటలో గోపూజ మహోత్సవం పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోవును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శ. తమిళనాడు పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, జల్లికట్టు పోటీలను వీక్షించిన రాహుల్ గాంధీ. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ గోవా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం. నిర్మల్ జిల్లా ముధోల్లో బీఎస్పీ వ్యవస్థాపకురాలి జన్మదిన వేడుకలు, మాయావతి 65వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన బీఎస్పీ నేతలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.